రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల కోసం వైఎస్ఆర్సీపీ పోరుబాట పట్టనుంది. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేసిన చంద్రబాబు సర్కార్పై ఉద్యమ కార్యాచరణ ప్రకటించనుంది. ఈ మేరకు పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రాయలసీమ నేతలు తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. సీమ ఎత్తిపోతలకు నిధులు కేటాయించేంత వరకు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాలి అని నిర్ణయించారు. దీనికి సంబంధించిన కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు. రాయలసీమకు చంద్రబాబు ద్రోహం చేస్తూ ఉన్నారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. రాయలసీమ ఎడారిగా మారకుండా ఉండటం కోసమని ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి జలయజ్ఞం మళ్లీ మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తన 5 ఏళ్ల పరిపాలనలో రాయలసీమ నీటిపారుదల ప్రాజెక్టుల కోసమని ముఖ్యంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆయన రూపకల్పన చేసి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 85,000 క్యూసెక్కులకు పెంచాలన్నటువంటి ఆయన తీసుకున్న ఒక సముచిత నిర్ణయం ఇంకా రాయలసీమ జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలందరి కడగండ్లను తీర్చడానికి ఆయన చేసినటువంటి బృహత్తరమైనటువంటి ఆలోచనలను కార్యరూపం దాల్చనివ్వకుండా వాటిలన్నింటినీ కూడా పాతాళంలో తొక్కివేసి మభ్యపూరితమైనటువంటి చేష్టలతో కాలం గడుపుతున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పటం కోసమని పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ పథకాన్ని రచించాలా అన్నటువంటి నిర్ణయాన్ని ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా రాయలసీమ అధ్యక్షులందరూ కూడా నిర్ణయం తీసుకోవటం జరిగింది. ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అనేది కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక రూపాన్ని ఇచ్చి అంటే గతంలో ఉండే పోరాటాలకు కూడా ఒక రూపాన్ని కూడా ఇచ్చేసి ప్రాజెక్టులు కూడా ప్రారంభించడం జరిగింది. ఆ ప్రాజెక్టులని తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పూర్తి అనేది చేసి పూర్తి ఫలితాన్ని రాయలసీమ ప్రజలకు అనేది కూడా అందించుకోకుండా కేవలం మాటలతోనే సరిపుచ్చి ప్రజలను డైవర్ట్ చేసే మార్గం ఎన్నుకున్నాడు ఆయన యొక్క పరిపాలన. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రాజశేఖర రెడ్డి గారు ఏదైతే చేశారో దాని యొక్క ఫలితాన్ని పూర్తిగా అందించడానికి ఇంకా ఒక అడుగు కూడా ముందుకు వేయడానికి ముఖ్యంగా రాయలసీమ ప్రాజెక్ట్ అనేది కూడా ఏదైతే రాజశేఖర రెడ్డి గారు 44,000 క్యూసెక్కులు చేశాడు పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ని, దాన్ని 80,000 క్యూసెక్కులు చేసి ఆ ఫలితాన్ని అందరికి కూడా ఇవ్వాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిర్ణయించి 85,000 క్యూసెక్కులకు పెంచే దాంట్లో కానీ అలాగే హంద్రీ నీవా కూడా ముఖ్యంగా కర్నూలు కానీ అనంతపురము చిత్తూరు తర్వాత కడప జిల్లాలకు కూడా అందించే హంద్రీ నీవాని కూడా 11,500 క్యూసెక్కులు కూడా పెంచాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయాన్ని అంతా కూడా ఈరోజు కూడా విఘాతం కలిగిస్తూ ఈ ప్రజలకు ద్రోహం చేస్తుంటే దాని విషయాలు కూడా మేమందరూ కూడా రాయలసీమ చెందిన జిల్లాల యొక్క అధ్యక్షులు అందరూ కూడా చర్చించడం జరిగింది. దీన్ని ప్రజల్లోకి తీసుకొని పోయి విస్తృతంగా కూడా చైతన్యపరిచి భవిష్యత్తు ఎలా నష్టపోతున్నాం, చంద్రబాబు నాయుడు గారు ఎలా డైవర్ట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా దాటివేసేదని చెప్పి పూర్తి చెప్పడానికి ఒక నిర్ణయం కూడా తీసుకున్నాం.